వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము అమ్మాయిలకి ఎందుకంటే 100 మీటర్ అనేది చాలా కీలకము, వాళ్ళు ఖచ్చితంగా 100 మీటర్ అనేది క్వాలిఫై కావాలి. కాబట్టి ఇప్పుడు 100 మీటర్లో మనకు స్ట్రెంత్, లెగ్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనము స్టెప్ వర్కౌట్ అనేది చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు స్టెప్ వర్కౌట్ చూసినారు కదా, ఇలాగ చేయించడం వలన అమ్మాయిలకు మంచిగా లెగ్ స్ట్రెంత్ అనేది వచ్చి వాళ్ళకు 100 మీటర్ కానీ లాంగ్ జంప్ కానీ ఇవి రెండు ఖచ్చితంగా ఇంప్రూవ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇది కూడా ఎట్లా చేయాలంటే దీనికి ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మనము పర్ఫెక్ట్గా చేయిస్తే మాత్రమే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి మనం బేసికల్గా వాళ్ళని స్టెప్ బై స్టెప్ వర్కౌట్తో మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేయించి ఈ స్టాండర్డ్ వర్కౌట్కు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు 100 మీటర్లో బెస్ట్ టైమింగ్ అనేది కొట్టగలుగుతారు. ఈ బెస్ట్ టైమింగ్ కొట్టడం వలన వాళ్ళకు దాంట్లో పాయింట్స్ కూడా వస్తాయి. అది ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ చేయడం వలన వాళ్ళకి 100 మీటర్ కానీ లాంగ్ జంప్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇలాగా స్టెప్ బై స్టెప్ చేసినప్పుడు మాత్రమే మనకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే రిటర్న్, గ్రౌండ్ రెండు ఉంటాయి, పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే రెండు ఉంటేనే ఈరోజు జాబ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం రెండింటిని దృష్టిలో పెట్టుకొని కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి.